హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5th టెస్ట్ మ్యాచ్. ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో మరి 2-1తో ఆస్ట్రేలియా అయితే లీడ్ అవుతుంది. సో కాబట్టి ఈ మ్యాచ్ అనేది మన టీం ఇండియాకి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ సిడ్నీలో జరగబోతుంది. యూజువల్ గా సిడ్నీ వికెట్ అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 2 రోజులు పేసర్లకి టూ మచ్ హెల్ప్ అవుతుంటది. తర్వాత 3 రోజులు స్పిన్నర్లకి చాలా హెల్ప్ అవుతుంటది. సో కాబట్టి అక్కడ ఆస్ట్రేలియా కూడా బీవ్ వెబ్స్టర్ అయితే తీసుకొచ్చి అతను కూడా ఆఫ్ స్పిన్ వేస్తాడు కాబట్టి ఇక మన టీం ఇండియా కూడా 2 స్పిన్నర్లతో కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి మొత్తం 114 మ్యాచ్లు అయితే ఆడాలి ఈ గ్రౌండ్ లో. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 47 టైమ్స్ గెలిచిలు. సెకండ్ బ్యాటింగ్ వేసి అక్కడ 43 టైమ్స్ అయితే గెలిచిలు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 318, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 311, యావరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 249 అండ్ యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 169. సో ఓవరాల్ అక్కడ మనం చూసుకున్న మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన పెద్ద డిఫరెన్స్ అయితే మనకి కనబడతలేదు. ఇక్కడ మన టీం ఇండియా స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం అక్కడ 13 మ్యాచ్ల్లో 1 గెలిచింది, 5 అయితే ఓడిపోయింది, 7 సార్లు అయితే డ్రా చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ కి వెదర్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ 72% క్లౌడ్ కవర్ అయితే ఉంటుంది అండ్ మధ్యలో ఇంటరప్షన్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక టీమ్ విషయానికి అయితే ఫస్ట్ మనం ఆస్ట్రేలియా టీం చూసుకుంటే మరి ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మరి ఈ విధంగా కంబ్యాక్ చేస్తారని ఎవరు కూడా ఊహించలేరు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో ఏకంగా అక్కడ ఆల్మోస్ట్ 300 రన్స్ తేడాతో అయితే ఓడిపోయారు. మరి ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ వీళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారని అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మరి ఈ రోజు అక్కడ 2-1 అయితే లీడ్ అయితే ఉన్నారు. సో ఆ విధంగా అయితే వీళ్ళైతే కంబ్యాక్ అయితే ఇచ్చిళ్ళు. వాళ్ళ టాప్ 4 బ్యాట్స్మెన్స్ కూడా ఫామ్ లోకి అయితే వచ్చిళ్ళు. అక్కడ ఫస్ట్ చూసుకుంటే అక్కడ ఉస్మాన్ ఖవాజా గానీ, శామ్ కాన్స్టర్స్ గానీ, మార్నస్ లాబిషన్ గానీ అండ్ స్టీవెన్ స్మిత్ గానీ, సో నలుగురు లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏ విధంగా రాణించలో ప్రతి ఒక్కరు కూడా 50+ స్కోర్స్ అయితే వేసిళ్ళు. సో ఆ విధంగా అయితే వీళ్ళ ఫామ్ అయితే మనకైతే కనబడుతుంది బ్యాటింగ్ లో. ఇక డౌన్ ది ఆర్డర్ కూడా అక్కడ వాళ్ళ బౌలర్స్ కూడా మంచిగా రాణిస్తున్నారు బ్యాటింగ్ లో. అక్కడ ప్యాట్ కమిన్స్ కూడా మంచి ఆల్రౌండర్ ప్రదర్శన అయితే ఇస్తున్నారు టీం కి అయితే. ఇంకా అక్కడ మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక స్కాట్ బౌలింగ్ అండ్ నేథన్ లైన్ ఏ విధంగా బ్యాటింగ్ లో రాణించడం ఏకంగా 20 ఓవర్లు అయితే ఆడిల్లు. సో అదైతే చాలా హెల్ప్ అయింది అక్కడ ఆస్ట్రేలియాకి అయితే. అరౌండ్ అక్కడ 60 to 70 రన్స్ అయితే తీసుకొచ్చి వాళ్ళిద్దరు కలిసి. సో ఇంకా బౌలింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బౌలింగ్ ఏ విధంగా రాణిస్తున్నారో మనం చూస్తున్నాం ప్రతి మ్యాచ్ లో కూడా. ఇక లాస్ట్ మ్యాచ్ లో నేథన్ లైన్ కూడా వికెట్ అయితే తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్ లో కూడా ఇంకా స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుంది కాబట్టి అతను కూడా ఇంకా ఎక్కువ వికెట్లు తీసే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇంకా ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం హాఫ్ కలర్ కనబడ్డా కానీ మరి బౌలింగ్ లో వచ్చి క్రూషల్ వికెట్ అయితే తీసింది అక్కడ రిషబ్ పంత్ది. అక్కడ నుంచి మరి వీళ్ళకైతే మ్యాచ్ అనేది మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే 11 మంది చాలా బెటర్ రాణించారు లాస్ట్ మ్యాచ్ లో. ఇక ఈ మ్యాచ్ అక్కడ కొత్త వచ్చిన బీవ్ వెబ్స్టర్స్ కూడా ఆడేసిళ్ళు. సో కాబట్టి ఇతను కూడా చాలా డేంజరస్ ప్లేయర్. అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా డేంజరస్ ప్లేయర్ కాబట్టి ఇతనితో కూడా కొంచెం మనలో అయితే జాగ్రత్తగా ఉండాలి. అటు ఆఫ్ కావాలంటే ఆఫ్ వేస్తాడు అండ్ పేస్ కావాలంటే పేస్ కూడా వేస్తాడు కాబట్టి మరి ఇతనితో అయితే కొంచెం మనలో అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓవరాల్ చూసుకుంటే మరి మొత్తం 11 మంది చాలా డెడ్లీగా అయితే మనకైతే కనబడుతున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఉస్మాన్ ఖవాజా అండ్ శామ్ కాన్స్టర్స్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో మార్నస్ లాబిషన్, నెంబర్ 4 లో స్టీవెన్ స్మిత్, నెంబర్ 5 లో ట్రావిస్ హెడ్, నెంబర్ 6 లో బీవ్ వెబ్స్టర్, నెంబర్ 7 లో అలెక్స్ క్యారీ వికెట్ కీపర్, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే మిచెల్ స్టార్క్, నెంబర్ 10 లో నేథన్ లయన్ అండ్ నెంబర్ 11 లో స్కాట్ బౌలింగ్. సో ఓవరాల్ 11 చూసుకుంటే మాత్రం చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు మన టీం ఇండియాలో చూసుకుంటే మన టీం ఇండియాలో చాలా డ్రెస్సింగ్ రూమ్ లో మనం చూస్తున్నాం ఏ విధంగా ఎలిగేషన్స్ వస్తున్నాయో. కొంచెం అక్కడ కెప్టెన్ కొన్ని కోచ్ కి అయితే కొంచెం రిలేషన్ అయితే మంచిగా అయితే మనకైతే కనబడతలేదు. సంథింగ్ హ్యాపీన్ లెక్కనే మనకైతే కనబడుతుంది. బట్ రోహిత్ శర్మ ఒక్కడే అక్కడ మ్యాచెస్ అయితే ఓడిపోతలే కదా. అక్కడ మనం చూసుకుంటే మెయిన్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకుంటే అందరి దగ్గర కూడా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఎక్స్పెక్ట్ అక్కడ 4 దగ్గర తప్ప వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా అండ్ అక్కడ మనం చూసుకుంటే జైస్వాల్ అండ్ బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచిగా రాణించారు. వీళ్ళు మినహాయిస్తే మరి అందరి దగ్గర కూడా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఎప్పుడైతే రిషబ్ పంత్ ఆ బ్యాట్ షాట్ కొట్టిండో అక్కడ ఆస్ట్రేలియాకి అయితే డోర్స్ అయితే ఓపెన్ అయినాయి మరి మ్యాచ్ గెలవడానికి. సో అక్కడ నుంచి అయితే మొత్తం అక్కడ కంప్లీట్ గా కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిచ్యువేషన్ అనేది డిఫరెంట్. ఎందుకంటే మనం డ్రా కోసం ఆడుతున్నాం కాబట్టి మరి అక్కడ ఆ షాట్ కొట్టకపోతే చాలా బెటర్ అవుతుంటది. అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గౌతమ్ గంభీర్ కూడా చాలా ఫైర్ అయింది అని చెప్పుకోవచ్చు ఆ షాట్ పైన. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి అందరి దగ్గర కూడా డిసప్పాయింట్మెంట్ కనబడదని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ప్లేయర్ చేయటైతే మ్యాచ్ అయితే ఓడిపోలేదు. ఇక ఈ మ్యాచ్ కి ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఖచ్చితంగా రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్ అయితే ఆడతాడు యాజ్ ఏ కెప్టెన్ గా. ఇక రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ అయితే బరిలోకి దిగుతారు ఓపెనింగ్ లో. రోహిత్ శర్మ మరి తన న్యాచురల్ గేమ్ ఆడతలే అన్నట్టు అనిపిస్తుంది మనకైతే. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఒక పెద్ద ఇన్నింగ్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అవుతుంటది.
ఇక మరొక ఓపెనర్ వచ్చేసి ఎస్ఎస్వి జైస్వాల్. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఫీల్డింగ్ లో 3 క్యాచ్లు మిస్ చేసినా అని బ్యాటింగ్ లో అయితే దాన్ని అయితే ఈక్వల్ గా చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 80+ రన్స్ స్కోర్ చేసిండు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 80+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. బట్ సెట్ అయినాక అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో రన్ అవుట్ అయింది అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మరి బ్యాట్ షాట్ ఒకటి అయితే అవుట్ అనే చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకుని వస్తున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ఆడే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. మరి అక్కడ ప్రాక్టీస్ సెషన్ లో కూడా బిజీగా అయితే మనకైతే కనబడ్డాడు. ఖచ్చితంగా అక్కడ గౌతమ్ గంభీర్ అయితే శుభ్మన్ గిల్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకైతే 100% కనబడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ రిషబ్ పంత్. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ. ఖచ్చితంగా ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ ఇద్దరు అక్కడ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. అక్కడ విరాట్ కోహ్లీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫామ్ లో అయితే ఉన్నాడు విరాట్ కోహ్లీ. బట్ అక్కడ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉన్న బాల్స్ అయితే ఆడబోతున్నాడు, అవుట్ అవుతున్నాడు. కంప్లీట్ గా ప్రతి మ్యాచ్ లో కూడా అదే డిస్మిసల్ అయితే మనకైతే కనబడుతుంది. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకుని వస్తున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మరి సచిన్ టెండూల్కర్ ని గుర్తు చేసుకుని 2004 లో సచిన్ టెండూల్కర్ ఏ విధంగా ఆడిండో మరి దాన్ని గుర్తు చేసుకుని ప్రతి బాల్ కూడా ఆడితే చాలా బెటర్ అవుతుంటుంది అక్కడ విరాట్ కోహ్లీ అయితే. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ ఆసియా వికెట్ కీపర్ గా ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే రిషబ్ పంత్ అయితే డ్రాప్ చేస్తారట. రిషబ్ పంత్ డ్రాప్ చేసి అక్కడ శుభ్మన్ గిల్ తీసుకొస్తారట. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి వికెట్ కీపింగ్ ఆప్షన్ వచ్చేసి మనకి కేఎల్ రాహులే కనబడుతున్నాడు. సో కాబట్టి కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో నెంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ మ్యాచ్ లో నెంబర్ 8 వచ్చినా కానీ సెంచరీ అయితే కొట్టిండు. బట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మరి నెంబర్ 8 లోనే వచ్చిండు. బట్ అతనికైతే ప్రమోషన్ అయితే దొరకలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో అక్కడ నెంబర్ 6 లో ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 7 లో రవీంద్ర జడేజా. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఎందుకంటే స్పిన్నర్లకి ఫేవర్ ఉంటుంది కాబట్టి వికెట్ ఇతని దగ్గర నుంచి కొన్ని ఎక్కువ వికెట్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్. లాస్ట్ మ్యాచ్ లో చూసినాక బ్యాటింగ్ లో ఏ విధంగా రాణించిండో ఇక బౌలింగ్ లో కూడా ఈ మ్యాచ్ అయితే కొన్ని ఎక్కువ వికెట్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం ఇతని దగ్గర నుంచి అయితే. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా. ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ దాకా మనం చూస్తే ప్రతి ఇన్నింగ్స్ లో ప్రతి మ్యాచ్ లో కూడా చాలా బిగ్ ఇంపాక్ట్ అయితే మనకైతే కనబడ్డది. మరి ఈ మ్యాచ్ లో కూడా అదే ఇంపాక్ట్ ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజు. లాస్ట్ మ్యాచ్ మనం చూసిన ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏ విధంగా డిసప్పాయింట్ చేసిండో బట్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మంచి కంబ్యాక్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. మెయిన్ బ్యాట్స్మెన్ వికెట్స్ అయితే తీసిండు. అక్కడ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ అయితే ఇచ్చిండు అక్కడ టీం అయితే. ఫస్ట్ అక్కడ ఉస్మాన్ కవాజా, తర్వాత స్టీవెన్ స్మిత్ అండ్ తర్వాత మార్నస్ లంప్సిన్. బట్ ఇంకా ఈ మ్యాచ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నారు. మరి చూడాలి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 11 లో అక్కడ మనం చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ. ఖచ్చితంగా ఆకాశదీప్ ప్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ న్యూస్ కూడా వచ్చింది అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్ కి రూల్ అవుట్ అయిందని. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ప్రసిద్ధ్ కృష్ణ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఒక్కసారి ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో శుభ్మన్ గిల్, నెంబర్ 4 లో విరాట్ కోహ్లీ. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ ఆసియా వికెట్ కీపర్ ఆడతారు ఈ మ్యాచ్ లో. ఇక నెంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, నెంబర్ 8 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 లో ప్రసిద్ధ్ కృష్ణ అండ్ నెంబర్ 11 లో మహమ్మద్ సిరాజు. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే చాలా బెటర్ గా కనబడుతున్నా అని చూడాలి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఇంకా 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ రిషబ్ పంత్ అయితే డ్రాప్ చేస్తారట. అతని ప్లేస్ లో శుభ్మన్ గిల్ ఆడతాడు అండ్ వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ చేస్తాడు అండ్ ఆకాశదీప్ ప్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే మరి టీం మాత్రం చాలా బెటర్ గా కనబడుతుంది. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.